హలో, దిస్ ఇస్ శ్రావణి హియర్. సో ఈరోజు నేను సింపుల్ మేకప్ చేద్దాం. ఇప్పుడు నా ఫేస్ మీద అయితే ఏం లేదు, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. సో స్నేల్ మ్యూసిన్ 96 ఇది సిరమ్, కానీ నేను మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను. ఇది చాలా థిక్గా ఉంటుంది, అందుకనే మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తున్నా. అప్లై చేసుకున్నాక ఒక 3-4 మినిట్స్ మసాజ్ చేసుకుంటే ఫేస్కున్న పఫీనెస్ పోయి కొంచెం గ్లో వస్తుంది. అందుకని ఫేస్కి, నెక్కి మసాజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మినిమలిస్ట్ లిప్ బామ్. సో అది నా ఫేవరెట్ లిప్ బామ్. లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందట ఖచ్చితంగా లిప్ బామ్ యూజ్ చేయండి, ఎందుకంటే లిప్స్ పిగ్మెంట్ అవ్వకుండా, డార్క్ అవ్వకుండా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్, అది మేబ్లిన్లోది. సో మనకి బేస్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రైమర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అట్లా అని ముందట ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అయినా సిరమ్ అయినా యూజ్ చేయాలి. స్కిన్కి డైరెక్ట్గా మేకప్వి ఏం అప్లై చేసుకోవద్దు, అందుకని మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ యూజ్ చేస్తున్నా. ప్రైమర్ కూడా చాలా మంచిగా బ్లెండ్ అయ్యేదాకా కొంచెం మంచిగా అప్లై చేసుకోండి, ఎందుకంటే బేస్ మంచిగా ఉండాలి కదా. సో అందుకనే మంచిగా అంత నెక్కి, ఫేస్కి అంత మంచిగా బ్లెండ్ అయిందా లేదా అని చెక్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు నేను మేబ్లిన్ ఫౌండేషనే వాడుతున్నా. షేడ్ నెంబర్ వచ్చేసి 310. ఈ బ్రష్ వచ్చేసి మార్స్లోది. ఈ బ్రష్ అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది. తక్కువలో మంచి బ్రషెస్ అయితే ఇవే. 5 బ్రషెస్ ఏమో వస్తాయి 700కి సెట్. మీరు ఏ ఫౌండేషన్ వాడినా కూడా ఫస్ట్ ప్యాచ్ అంటే అది మీకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి మీ స్కిన్ మీద చూసుకొని, అది కరెక్ట్గా షేడ్ ఉందా లేదా, మీ స్కిన్ కరెక్ట్గా కలర్లో కలుస్తుందా లేదా అని చెప్పేసి చూసుకోండి, అప్పుడే కొనండి. ఎందుకంటే మరీ డార్క్గా కొన్నా బేస్ బాగోదు, మరీ లైట్గా కొన్నా కూడా అంత బాగోదు. సో అందుకనే ఎప్పుడైనా ఫౌండేషన్ కరెక్ట్ షేడ్ కొనుక్కుంటేనే అది ఫేస్కి కొంచెం బాగుంటుంది. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు మీరు కొంచెం తీసుకొని చేయితో బ్లెండ్ చేసుకోండి, దాని తర్వాతనే బ్రష్ యూజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ చేయితో కొంచెం బ్లెండ్ చేసిల్లనుకో అది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, మీకు అంత ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో చెయ్యితో కొంచెం ఇట్లా రబ్ చేసుకొని మొత్తం కొంచెం ఈజీగా బ్లెండ్ అవుతుంది. బ్రష్ కూడా డ్యాబ్ చేసి డ్రాగ్ చేయండి, ఇట్లా డైరెక్ట్గా డ్రాగ్ చేయకండి. ఫస్ట్ డ్యాబ్ చేయండి, తర్వాత డ్రాగ్ చేయండి. సో అప్పుడు ఈజీగా మనకి కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది. నెక్కి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్కి కూడా సేమ్, ఫస్ట్ చేయితో అప్లై చేసుకున్నాక తర్వాత బ్రష్తో అప్లై చేయండి. మీరు ఫేస్లో ఎక్కడైనా కానీ ఫస్ట్ బ్రష్తో యూజ్ చేసిన దానికంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేయండి, చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది బేస్ కూడా. సో ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నాకు మోల్స్ ఎక్కువ ఉన్నాయి, సో అందుకనే నేను ఫస్ట్ డార్క్ కన్సీలర్ పెడుతున్నా, అది కూడా మేబ్లిన్లోదే. సో డార్క్ పెడితే అవి కొంచెం ఫేడ్ అవుట్ అవుతాయి, అందుకనే ఫస్ట్ డార్క్ పెడుతున్నా, తర్వాత లైట్ షేడ్ పెడతా. నా స్కిన్ కంటే కొంచెం లైట్ షేడ్ పెడుతున్నా నేను నెక్స్ట్. సో అప్పుడు నాకు కొంచెం నీట్గా అవపడుతుంది. కన్సిలర్ కూడా మంచిగా బ్లెండ్ అయిందా లేదో చూసుకోండి, ఎందుకంటే అది మంచిగా బ్లెండ్ అవ్వకపోతే చాలా ఓవర్గా అవపడుతుంది, సో నీట్గా అవపడదు. సో మంచిగా బ్లెండ్ చేసుకోండి. నేను వచ్చేసి
బ్లెండర్ యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే బ్రష్ కూడా యూజ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే బ్లెండర్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్జర్, ఇది టిప్సీ బ్యూటీ వాళ్ళది. సో ఇది చాలా లైట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే సింపుల్ లుక్ కదా, మీరు హెవీ లుక్కి కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్న ఏం కాదు, కానీ ఇది లైట్గా అప్లై చేసుకోండి. వేయనట్టు అట్లా లైట్. ఇది కూడా నేను బ్లెండర్తోనే బ్లెండ్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా ఏది అప్లై చేసినా కూడా అది కరెక్ట్గా బ్లెండ్ అయిందా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకొని అది మంచిగా బ్లెండ్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోండి. సో అప్పుడే చాలా నీట్గా అవుపడుతుంది మేకప్. ఎప్పుడైనా మీరు నార్మల్గా ఏదో బ్లెండ్ చేసినాం కదా అని బ్లెండ్ చేస్తే అస్సలు నీట్గా అవుపడదు. సో అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా టైం తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. సో అప్పుడే నీట్గా అవుపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో, స్విస్ బ్యూటీ వాళ్ళది. ఒక 200 ఉంటుంది కావచ్చు, చాలా అఫోర్డబుల్. సో ఎప్పుడైనా మీరు ఐ షాడో అప్లై చేసుకునేటప్పుడు కొంచెం అది తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఆ పాలెట్కి ఇట్లా కొట్టండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్నదంతా పోతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నది మన ఫేస్ మీద పడ్డదనుకో, ఆ బేస్ మొత్తం తీసేయాలి మనం. సో అందుకనే కొంచెం అది అట్లా ప్యాలెట్కి కొట్టిల్లనుకో ఆ ఎక్స్ట్రా పార్టికల్ మొత్తం పోతుంది. సో ఆ మిగిలింది మీరు మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఫేస్ మీద పడకుండా ఉంటుంది, బేస్ కూడా నీట్గా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా మీరు ఐ షాడో తీసుకున్న అట్లా చేయండి. ఒకవేళ మీరు బేస్ అంటే ఫౌండేషన్ ఇవన్నీ చేయకముందు ఐ మేకప్ వేసుకుంటే ఓకే, అప్పుడు పడినా కూడా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే అప్పుడు మనం బేస్ చేసుకొని ఉండం కదా. ఒకవేళ బేస్ చేసుకుంటే మాత్రం ఇట్లా ఎక్స్ట్రా పార్టికల్ మొత్తం తీసేసినాకనే ఐ మేకప్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఐ మేకప్ చేసుకున్నాకనే బేస్ చేసుకోవడం బెటర్. కాకపోతే ఒకవేళ ఇట్లా చేసుకుంటే మాత్రం అది మొత్తం పోగొట్టుకున్నాకనే వేసుకోండి. అట్లనే ఇప్పుడు నేను కింద వాటర్ లైన్ ఉంది కదా, వాటర్ లైన్ కింద లైట్గా అప్లై చేసుకోండి. ఆ ఐ షాడో కొంచెం నీట్గా మంచిగా అవుపడుతుంది. సో మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు బ్రష్తో సరిగ్గా అంటకపోతే ఏం చేయండి అంటే చేయితోని తీసుకొని కొంచెం లైట్గా వాటర్ లైన్ కింద అప్లై చేసుకోండి. సో కొంచెం మంచిగా అవుపడుతుంది అన్నమాట. ఆ వాటర్ లైన్ కాకుండా వాటర్ లైన్ కింద అప్లై చేసుకోండి, అంతే. అయ్యా, నేను మస్కరా ఫిలిం చేయడం మర్చిపోయినా. అంటే అది ఫిలిం అవుతుంది, రికార్డ్ అవుతుంది అని చెప్పేసి అనుకొని చేసుకున్నా ఫస్ట్. కానీ తర్వాత రియలైజ్ అయినా అది రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి. అందుకని ఆ అజ్జా మూమెంట్ అన్నమాట. అది తర్వాత రియలైజ్ అయినా. సో మస్కరా చూసినారా, మస్కరా పెట్టుకున్నాక ఎంత కొంచెం చాలా చేంజ్ ఉంది కదా. తర్వాత వచ్చేసి లిప్ లైనర్. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఇది నేనైతే 4 years నుంచి వాడుతున్న ఆ షేడ్. నాది పిగ్మెంటెడ్ లిప్స్ కాబట్టి నాకు డార్క్ షేడ్సే బాగా సూట్ అవుతాయి. అందుకని ఇది వచ్చేసి కలర్ బార్లోది. మీరు లిప్ లైనర్ అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్గా మీ లిప్ షేప్ ఉంది కదా, కార్నర్స్కి కరెక్ట్గా అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి చూసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా అప్లై చేస్తేనే ఆ లిప్స్టిక్ మీరు పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా అవుపడుతుంది. లిప్ లైనర్ పెట్టకుండా నార్మల్గా అప్లై చేసుకుంటే అంత ఏం మంచిగా అనిపించదు. సో అందుకనే నేను లిప్ లైనర్ యూజ్ చేసుకున్నాకనే లిప్స్టిక్ యూజ్ చేస్తా. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళదే ప్యూర్ మ్యాట్ లిప్స్టిక్. షేడ్ నెంబర్ వచ్చేసి 230.
ఒకవేళ మీకు లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ మీకు షేర్ చేస్తా. సో ఇది మ్యాట్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక మంచిగా అనిపించింది. సో డే అంతా ఉంచుకున్నా, నేను ఒక 6 hours దాకా ఉన్నది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత తక్కువకైతే ఇంత మంచి లిప్స్టిక్స్ అయితే అంత దొరకవు, నాకైతే మంచిగా అనిపించింది. సో ఒకవేళ మీకు డార్క్ షేడ్స్ కావాలి అని అనుకుంటే ఇదైతే బెస్ట్ రికమెండేషన్. సో చూసారు కదా ఎంత మంచిగా లుక్ ఇచ్చిందో, మంచిగా ఉందో. సో నాకైతే చాలా నచ్చింది. ఇది 230 అనుకుంటా ప్రైస్. సో మీకు కావాలంటే నేను షేర్ చేస్తా. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక బ్లష్ హైలైటర్ పెట్టుకుందాం. సో 2 minutes. ఫస్ట్ అయితే ఈ షర్ట్ అనుకున్నా, ఈ జ్యువెలరీ అనుకున్నా, బట్ నాకు అంతగా హెవీగా అనిపించింది. సో నచ్చలేదు, అందుకని తీసేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లష్. మీరు బ్లష్ లైట్గా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే లైట్గా అప్లై చేసుకోండి. థిక్గా అంటే ఎక్కువ చీక్ మీద ఎక్కువ బ్లష్ కావాలి అని అనుకుంటే ఎక్కువ అప్లై చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ. నాకైతే కొంచెం హెవీగానే కావాలి, ఎందుకంటే నాకు బ్లష్ ఎక్కువ ఉండడమే ఎక్కువ ఇష్టం. సో అందుకనే నేను కొంచెం థిక్గానే అప్లై చేసుకుంటా. ఇంకా లాస్ట్ స్టెప్ హైలైటర్. సో హైలైటర్ కూడా చాలా తక్కువగా అప్లై చేసుకోండి, ఉండనట్టు, అంటే లైట్ కాడ ఉన్నప్పుడే కొంచెం అవపడేటట్టు అంత లైట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే సింపుల్ మేకప్ కదా, మీరు ఎప్పుడైనా హెవీగా వేసుకున్నప్పుడు కొంచెం హెవీగా పెట్టుకోండి, కానీ ఇప్పుడైతే లైట్గా అప్లై చేసుకోండి. నేను అప్లై చేసుకుంటున్నా కదా, నోస్ దగ్గర అట్లా, చీక్స్కి పైన అట్లా, ఐ ఇన్నర్ కార్నర్ కూడా కొంచెం లైట్గా అప్లై చేసుకోండి. సో కొంచెం నీట్గా మంచిగా అవపడుతుంది. సో ఈ ఇన్నర్ కార్నర్కి అప్లై చేసేటప్పుడు కొంచెం లైట్గా తీసుకోండి, లైట్ అమౌంట్ తీసుకొని లైట్గా అప్లై చేసుకోండి అంతే. హెవీగా తీసుకుంటే ఆ కళ్ళలో పడి అంత మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని లైట్గా తీసుకొని అప్లై చేసుకోండి అంతే. ఇంకా లుక్ అయిపోయింది. నాకు ఈ డ్రెస్, ఈ షర్ట్ నచ్చలేదు, సో వేరే డ్రెస్ మార్చుకొని వస్తా. సో చూస్తున్నారు కదా, మనం ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత మంచిగా మేకప్ అవపడుతుంది, మొత్తం బ్లెండింగ్లోనే ఉంటుంది. సో మనం మంచిగా బ్లెండ్ చేస్తే మంచిగా ఉంటుంది. టడా వచ్చేసా. సో అయిపోయింది. ఇంకా నాకు మీకు ఒకవేళ ఈ లుక్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నచ్చిందని. సో ఇది నా సెకండ్ వీడియో. ముందు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.